జూలై 2026 మంత్‌కి టాప్ 25 సెల్లింగ్ కార్స్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. అండ్ హుండై ఫ్యాక్టరీలో అగ్గి రగులుకుంటే ఆ సెగ టాటా వాళ్ళకి తగిలినట్టుంది. మన అనాలిసిస్ నంబర్స్ చూస్తుంటే గనక. అండ్ కొన్ని కార్స్ అయితే డిస్కౌంట్స్ ఇచ్చైనా సరే మేము 25 లిస్ట్‌లోనే ఉంటామన్నట్టు వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ 25 లిస్ట్ టాప్ 25లో ఉంటున్నారనమాట. సో, ఈ మొత్తం కార్స్ ఏంటి? అండ్ ఈ టాప్ 25 లిస్ట్‌లో మీరు కొనాలనుకునే కార్ ఉందా? లేదా? అండ్ అసలు ఏ కార్ ఎందుకంత సెల్ అవుతుంది? ఆ కార్ యొక్క కొంచెం ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ కూడా చెప్తాను. సో దట్ మీకు ప్రతి కార్ గురించి తెలుసుకోవడం మీకైతే యూజ్‌ఫుల్‌గానే ఉంటదండి. సో వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి. నేను మీ కార్ మామ. కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒక హైప్ బటన్ స్టార్ సింబల్‌లా ఉంటది. స్టార్ బటన్‌పై క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు కార్ కొనే ప్రాసెస్‌లో ఉన్నారంటే ఈ మన వీడియోస్ చూస్తే టాప్ 25 ఏది అనాలిసిస్ అంతా తెలుస్తది. కానీ ఏ కారు ఎంత డిస్కౌంట్ దొరుకుతుంది? కొటేషన్స్ ఎలా ఉన్నాయి? బెస్ట్ కొటేషన్ ఎక్కడ దొరుకుతుంది? బెస్ట్ డీల్ ఎక్కడ దొరుకుతుంది? గ్రూప్‌గా వెళ్లి బుక్ చేసుకోవడం ఇవన్నీ కూడా కావాలనుకుంటే కార్ మామ కమ్యూనిటీ అయితే జాయిన్ అవ్వచ్చండి. కార్ మామ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్‌లో రన్ అవుతది. కమ్యూనిటీ జాయిన్ అయ్యి మీరు చాలా డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. కమ్యూనిటీ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. 25థ్ పొజిషన్‌లో ఉన్న కారు టొయోటా హైరైడర్. టొయోటా హైరైడర్ 7187 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో, హైరైడర్ స్టార్టింగ్ ఎక్కువ సెల్ అయ్యేది. గ్రాండ్ విటారా తక్కువ సెల్ అయ్యేది. కానీ ఇంట్రెస్టింగ్‌గా గ్రాండ్ విటారా ఈసారి అయితే హైరైడర్‌ని ఓవర్‌టేక్ చేసిందనమాట. ఎందుకంటే హైరైడర్‌పై డిస్కౌంట్స్ ఇవ్వట్లేదు. గ్రాండ్ విటారాపై డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, హైరైడర్ కూడా ఒక మంచి కారే. బట్ ప్రైజింగ్ వైస్ కొంచెం ఎక్కువ అని అనిపిస్తది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. బట్ హైరైడర్‌తో ఉన్న డ్రాబ్యాక్ వచ్చేసి మనకి సేఫ్టీ రేటింగ్ అయితే లేదనమాట. తర్వాత 24థ్ పొజిషన్‌లో ఉంది టాటా టియాగో. టాటా టియాగో 7429 యూనిట్స్ అయితే సెల్ అయింది. ఒక వాల్యూ ఫర్ మనీ స్మాల్ కార్‌గా టియాగో అయితే పీపుల్‌కి అయితే నచ్చుతుందండి. అండ్ ఎలక్ట్రిక్ ఆప్షన్ ఉంది. సీఎన్‌జీ ఆప్షన్ ఉంది. సో, అండ్ కార్ కూడా కొంచెం మోడర్న్‌గా అనిపిస్తుందనమాట లుక్స్ అది చూసుకుంటే గనక. సో, కొంతమంది మారుతి కార్స్ వైపు ఎళ్ళే బదులు బడ్జెట్ మారుతి కార్స్ కన్నా టియాగోని ప్రిఫర్ చేస్తాను. ఇంకోటేంటంటే టాటా టియాగోలో మైలేజ్ కూడా బానే వస్తదనమాట. అది రీజను. సో, సేఫ్టీ ఉంది. ఫీచర్స్ బాగున్నాయి. మైలేజ్ కూడా వస్తుంది. సీఎన్‌జీలో అవైలబుల్ ఉంది. ఎలక్ట్రిక్ కూడా అవైలబుల్ ఉండడం వల్ల టియాగోని కూడా కొంటున్నారు. 23థ్ పొజిషన్‌లో ఉంది గ్రాండ్ విటారా. ఇది 8127 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, ఇందాక చెప్పాను కదా! కొన్ని కార్స్ అయితే డిస్కౌంట్స్ ఇచ్చైనా సరే టాప్ 25 లిస్ట్‌లో ఉండాలని ట్రై చేస్తున్నాయని. సో, అందులో గ్రాండ్ విటారా ఒకటండి. లాస్ట్ 6 మంత్స్‌గా నేను చూస్తున్నాను. కంటిన్యూయస్‌గా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నారు. అండ్ మీరు గ్రాండ్ విటారా కొనాలి అనుకుంటే గనక డిస్కౌంట్స్‌లోనే కొనండి. అది నా సజెషన్. తర్వాత ఎందుకంటే సేఫ్టీ రేటింగ్ ఇందులో లేదు. లుక్స్ అయితే చాలా బావుంటాయి గ్రాండ్ విటారావి. కార్ కూడా ప్రీమియంగా అనిపిస్తది. బట్ సేఫ్టీ రేటింగ్ లేదు. సో, అదొక డ్రాబ్యాక్ అయితే ఉందనమాట. అండ్ గ్రాండ్ విటారా కూడా ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుంది. ఒకవేళ గ్రాండ్ విటారా కొనాలనుకుంటే ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. మోస్ట్‌లీ మనకి ఫెస్టివల్ సీజన్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. అందులో సేఫ్టీ రేటింగ్ కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. తర్వాత 22nd పొజిషన్‌లో ఉంది మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO. ఇది 8233 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, ఎక్స్‌యూవీ 7XO స్టార్టింగ్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే కొంచెం అయితే సేల్స్ తగ్గాయి. ఓవరాల్‌గా 7XO చాలా బావుంటుంది కారు. ఫీచర్స్ అవి చూసుకుంటే. మనం రీసెంట్‌గా దీని మీద డీటెయిల్ వీడియో చేసామనమాట. లోపల ఫీచర్స్ చూపిస్తూ, ఓనర్‌షిప్ రివ్యూ చూపిస్తూ. అండ్ కార్ అయితే బావుంది. బట్ ఇందులో ఎక్కువ నాకనిపించేది ఎక్కడ కొంచెం ల్యాక్ ఉందంటే డెలివరీ బాగా డిలే చేస్తున్నారనమాట మహీంద్రా వాళ్ళు. సో, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంతమంది విత్‌డ్రా అయిపోతున్నట్టున్నారు. సాధారణంగా 3, 4 మంత్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేయాలంటే ఎవరికీ వెయిట్ చేయబుద్దయ్యేది కదా! సో, అదే రీజన్ అనుకుంటా కొంచెం సేల్స్ అయితే తగ్గాయన్నమాట. 21st పొజిషన్‌లో ఉంది కియా సోనెట్. సో, కియా సోనెట్ 8913 యూనిట్స్ అయితే సెల్ అయింది. ఆల్మోస్ట్ ఇది ఫేస్ లిఫ్ట్ వచ్చి 2, 3 ఇయర్స్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఫీచర్స్ అయితే ఇప్పటికి కూడా లేటెస్ట్‌గా ఉన్న కార్స్‌కి సమానంగా అయితే ఫీచర్స్ దొరుకుతాయి మనకి. దానివల్లే చాలామంది కొంటున్నారు. బట్ సోనెట్ కొనాలనుకుంటే కొంచెం ఆగండి. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. మోస్ట్‌లీ మన ఫెస్టివల్ సీజన్ పండగ టైంకైతే వస్తదనమాట. సో, అందుకే వెయిట్ చేయడం బెటర్ అండి. 20థ్ పొజిషన్‌లో ఉంది మహీంద్రా బొలెరో. ఇది 9336 యూనిట్స్ అయితే సెల్ అయింది. అండ్ ఇది కారా, జీపా మొత్తానికి ఏదైనా అనుకోండి. ఓవరాల్‌గా సెల్ అయితే అవుతుంది. అండ్ డీజిల్‌లో ఎక్కువ మంది కొంటున్నారు. సో, బొలెరో కూడా ఒక డీజిల్ కార్స్ చూస్తున్నోళ్ళకి మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. అండ్ 19థ్ పొజిషన్‌లో ఉంది మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO. సో, ఒకానొక టైంలో
3XO 25 లిస్ట్‌లోంచి బయటికెళ్ళిపోద్దన్నట్టు ఉండింది. బట్ స్లోగా పికప్ అవుతుందని ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎవరైతే 3XO ఓనర్స్ ఉంటారో, 3XO లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇదైతే మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రతి మంతు. సో, కొంచెం పొజిషన్ అయితే స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ఆటోమేటిక్ కావాలి, పికప్ బావుండాలి, డ్రైవింగ్ ఎంతూసియాస్ట్ ఉన్నోళ్ళు డెఫినెట్‌లీ 3XOని కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ కూడా చేయొచ్చండి. అండ్ 18థ్ పొజిషన్‌లో ఉంది టొయోటా ఇన్నోవా హై క్రాస్. ఇది 9,976 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. యాహ్! ఇది ఓన్లీ వన్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ప్రాపర్ 7 సీటర్ అని చెప్పుకోవచ్చు. టొయోటా హైరైడర్ గట్ట ఇంకా ఫార్చునర్ ఉంది. అది చాలా కాస్ట్‌లీ కారు. ఇది అంటే ఒక ప్రాపర్ 7 సీటర్ కావాలంటే చాలామంది 7XOని సఫారీతో సాటిస్ఫై అవ్వలేరు. అలాంటి దగ్గర హై క్రాస్ కమ్స్ ఇంటూ ద ప్లేస్. సో, ఇట్ ఈస్ ఎ బెటర్ 7 సీటర్ అని చెప్పుకోవచ్చు. అందుకే బాగా సెల్ అవుతుంది. ఈవెన్ ఇట్ సెల్స్ ఇన్ ద టాక్సీ సెగ్మెంట్ యాస్ వెల్. అండ్ 17థ్ పొజిషన్‌లో ఉంది మహీంద్రా థార్. సో, మహీంద్రా థార్ 10,558 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, మహీంద్రా థార్ రాక్స్ కలుపుకొని చెప్తున్నారు. సో, థార్ కూడా ఫేస్ లిఫ్ట్ అయితే డ్యూ ఉందని తెలుస్తుందండి. మోస్ట్‌లీ ఆగస్ట్ 15ని మహీంద్రా వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు. అందులో థార్ ఫేస్ లిఫ్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. సో, థార్ థార్ కొనే వాళ్ళైతే వెయిట్ చేయడం బెటరు. థార్ రాక్స్ అయితే అప్డేట్స్ అయితే ఏమి లేవు గానీ కొనాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ 16థ్ పొజిషన్‌లో ఉంది హుండాయ్ వెన్యూ. 11,095 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, హుండాయ్ వెన్యూ కూడా స్లోగా ఒక గ్రాడ్యుయల్‌గా 10,000 ప్లస్‌లో అయితే సెల్ అవుతుంది. బాగానే సెల్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్‌గా ఫీచర్సు, ప్యాకేజు కొంచెం ప్రైజీ ఉన్నా కూడా కొంతవరకు లైక్ మ్యాచ్ అవుతుంది. మిగతా కార్స్‌తో కంపేర్ చేసుకుంటే దగ్గరలో మ్యాచ్ అవుతుంది. కొంచెం మిగతా వాటితో ప్రైస్ ఎక్కువ. బట్ ఓవరాల్‌గా హుండాయ్ తాలూకా క్వాలిటీ, హుండాయ్ తాలూకా ఫిట్ అండ్ ఫినిష్, హుండాయ్ తాలూకా ఫీచర్స్ వీటికి చాలామంది అట్రాక్ట్ అయ్యి కొంటున్నారనమాట. అండ్ 15థ్ పొజిషన్‌లో విక్టోరిస్. సో, విక్టోరిస్ వెన్యూ కన్నా ఎక్కువ సెల్ అవుతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం. విక్టోరిస్ ఒక పెద్ద కారు. సో, విక్టోరిస్ 11,334 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో, విక్టోరిస్‌లో కూడా మనకేంటంటే డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. సో, మీరు మారుతి విక్టోరిస్ కొంటున్నట్టయితే కనుక డెఫినెట్‌లీ డిస్కౌంట్ అడిగి తీసుకోండి. ఎందుకంటే కంపెనీ నుంచి డిస్కౌంట్ ఉంది. డీలర్ లెవెల్ డిస్కౌంట్ ఉంది. డీలర్స్ మీద ప్రెజర్ కూడా ఉందన్నమాట డిస్కౌంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే మారుతి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఇన్ని కార్లు విక్టోరిస్ అమ్మితేనే మిగతా కార్లు కూడా డెలివరీ ఇస్తామంటున్నారనమాట. సో, ఏ షోరూమ్ అయితే విక్టోరిస్ ఎక్కువ అమ్ముతుందో ఆ షోరూమ్‌కే కంపెనీ ప్రయారిటీ ఇస్తుందనమాట. సో, అందుకు మీరు విక్టోరిస్ కొన్నట్లయితే కనుక డిస్కౌంట్స్ అయితే అడిగి తీసుకోండి. అండ్ మన కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు చాలామంది విక్టోరిస్‌ని ఆల్మోస్ట్ 1,00,000 ప్లస్ డిస్కౌంట్స్‌తో కొంటున్నారనమాట. ఈ కొటేషన్ చూస్తే మీకే అర్థమైపోద్ది. సో, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయండి. తర్వాత మారుతి బ్రిజా 12,655 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, జూలై ఎండింగ్‌కి మారుతి బ్రిజా లాంచ్ అయింది. సో, జూలైలో పెద్దగా డెలివరీస్ అయితే ఇవ్వలేదు. సో, బ్రిజా అనేది ఇప్పుడు ఈ నంబర్స్ మనకి పాత బ్రిజాదే చెప్పుకోవచ్చు. బట్ దండయాత్ర మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిజా దండయాత్ర ఇక్కడి నుంచి చేస్తది. నెక్స్ట్ మంత్ నుంచి సేల్స్ అయితే బాగా పికప్ అవుతాయి. సో, టర్బో ఇచ్చారు కాబట్టి టర్బో చాలామంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. టర్బోలో ఆటోమేటిక్ ఒక్కటి ఇవ్వలేదని కొంచెం ఉంది డిసప్పాయింట్‌మెంట్. అదర్‌వైజ్ అసలు ఇంక బ్రిజాని పట్టుకోవడం చాలా కష్టం అనమాట. ఇప్పటికి కూడా డౌటే నాకు చాలా ఎక్కువ సేల్స్ అవ్వే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిజా సీఎన్‌జీలో కూడా వస్తుంది. అది కూడా అండర్ బాడీ సీఎన్‌జీ వల్ల బూట్ స్పేస్ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు చూసుకుంటే బ్రిజా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నంబర్ 1, నంబర్ 2, 3 పొజిషన్‌లోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదండి. 13థ్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి ఆల్టో. 12,534 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, ఆల్టో ఒక స్మాల్ అండ్ బడ్జెట్ అఫోర్డబుల్ కార్ ఎప్పటినుంచో సెల్ అవుతుంది. సో, ఆల్టోని ఒకవేళ బడ్జెట్ తక్కువలో కొనాలనుకుంటే డెఫినెట్‌లీ చెక్ చేయొచ్చు. అండ్ కియా సెల్టోస్ 12థ్ పొజిషన్‌లో 12,541 యూనిట్స్ అయితే సెల్ అయ్యింది. సో, సెల్టోస్ ఇక్కడుంది. క్రీటా ఎక్కడుందో తెలియట్లేదు. క్రీటా ఫ్యాక్టరీలో ఫైర్ పడింది కదా! సో, పొజిషన్‌లో ఉందా లేదా అది కూడా చెక్ చేద్దాం. బట్ సెల్టోస్ కూడా కన్సిస్టెంట్‌గా బాగా సెల్ అవుతుందండి. 12,541 యూనిట్స్. బట్ సెల్టోస్ నాకెందుకో ఇంకా బెటర్‌గా సెల్ అయ్యేదేమో ఒకవేళ సైజ్ తగ్గుంటే అనిపిస్తుంది. ఎందుకంటే, ఆ సైజు పెరగడం కూడా దానికొక డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. సో, ఈ మరి క్రీటాకి కూడా ఫేస్ లిఫ్ట్ వస్తే సైజ్ పెరుగుద్దని తెలుస్తుంది. సో, అప్పుడు క్రీటాకి కూడా ఎఫెక్ట్ అవుతదా ఏంటనేది వేచి చూడాలి మనం. సో, సెల్టోస్ ఒక మంచి కారు, ఒక పెద్ద కారు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. తర్వాత 11థ్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి ఈకో. 13,896 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, ఈకో కూడా ఒక టాక్సీ సెగ్మెంట్‌లో ఎక్కువ వెళ్తది. అంబులెన్స్‌గా అమ్ముతారు. టాక్సీగా వెళ్తది. స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి యూజ్ సో, మోస్ట్‌లీ కమర్షియల్ సెగ్మెంట్‌లో సెల్ అవుతది. అండ్ 10థ్ పొజిషన్‌లో ఉంది మహీంద్రా స్కార్పియో. సో, స్కార్పియో
16,009 యూనిట్స్. సో, స్కార్పియో ఇంత సెల్ అవ్వడం అనేది నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తూ ఉంటది. మనకి ఇక్కడ తక్కువే కనిపిస్తాయి మన రోడ్‌లో సౌత్‌లో గనక. కానీ నార్త్‌లో ఎక్కువ కొంటారని నాకనిపిస్తుంది. సో, ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అయిపోయింది రీసెంట్‌గానే. సో, స్కార్పియో ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది కాబట్టి ఇంకెక్కువ సేల్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ నైన్త్ పొజిషన్‌లో ఉంది నెక్సాన్. 17,471 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో, ఇక్కడ నెక్సాన్ నైన్త్ పొజిషన్‌కి దిగిపోయింది. ఫస్ట్‌లో ఉండేది ఆ మధ్య నైన్త్‌కొచ్చేసింది. సో, బ్రెజా ఫేస్ లిఫ్ట్ టర్బో కోసం పీపుల్ అయితే నెక్సాన్‌ని కొంచెం పక్కన పెట్టినట్టున్నారు. హోల్డ్‌లో పెట్టినట్టున్నారు. సో, బ్రెజా ఫేస్ లిఫ్ట్ టర్బో వచ్చినాక దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామని. సో, అలా చూసుకుంటే నెక్సాన్‌కి ఎందుకో కొంచెం ఇది ఎఫెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. అందుకే నెక్సాన్‌లో కూడా క్యామో ఎడిషన్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేశారు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకూడదనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, వీడియోస్ మనం వచ్చే అన్ని అప్డేట్స్‌ని కవర్ చేస్తాం. సో, ఆ వీడియో కూడా మీకు తొందరలోనే రాబోతుంది. సో, నెక్సాన్ నైన్త్ పొజిషన్‌లో ఉంది. మరి ఎయిత్ పొజిషన్ ఎవరికొచ్చిందంటే క్రీడాకొచ్చింది. క్రీడా ఏమో 18,088 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హుండై ఫ్యాక్టరీలో మంట తగిలింది. కానీ ఇక్కడ క్రీడా చూస్తే నెక్సాన్ ఓవర్‌టేక్ చేసింది. సో, అందుకే నేను హుండై ఫ్యాక్టరీలో మంట తగిలితే టాటా వాళ్ళకి ఇబ్బందయినట్టు నెక్సాన్ ఏమో నైన్త్ పొజిషన్‌లో ఉంది. సో, హుండైలో ఈ ఫ్యాక్టరీలో ఫైర్ ఉన్నా కూడా 18,088 యూనిట్స్ అయితే బానే సెల్ అయిందండి. సో, క్రీడా ఇప్పటికి కూడా ఫేస్ లిఫ్ట్ కూడా పండగకొస్తదని తెలిసి కూడా జనాలు చాలామంది కొంటున్నారు క్రీడాని. కానీ క్రీడా కొంచెం డిస్కౌంట్స్ అవి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మన మార్చ్, ఏప్రిల్ వచ్చేసరికి డిస్కౌంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో, క్రీటా కొనేవాళ్ళు డెఫినెట్‌లీ బాగా నెగోషియేట్ చేయండి. మంచి కారే తీసుకోవచ్చు. కాకపోతే క్రీటాలో ఇప్పుడున్న కారు 3 స్టార్ రేటింగ్ మాత్రమే ఉంది. సో, మీకు ఒకవేళ సేఫ్టీ ఎక్కువ ప్రయారిటీ అనుకుంటే ఫేస్‌బుక్ వరకు వెయిట్ చేయండి. లేకపోతే ఇప్పుడు కొనాలనుకుంటే గనుక డిస్కౌంట్స్‌తో కొనుక్కోండి. అండ్ సెవెంత్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి బలినో. 18,241 యూనిట్స్ అయితే సెల్ అయిందండి. సో, మారుతి సుజుకి బలినో ఒక ప్రాక్టికల్ సిటీ కార్. స్పేస్ ఉంది, మైలేజ్ ఉంది, కంఫర్ట్ ఉంది, రైడ్ క్వాలిటీ ఉంది. సో, డెఫినెట్‌లీ వర్త్ కన్సిడరింగ్ అనమాట. అందుకే చాలామంది కొంటున్నారు. అండ్ సిక్స్త్ పొజిషన్‌లో ఉంది బలినో ఒక అన్నయ్య పెద్దన్న ఫ్రాంక్స్. ఎందుకు పెద్దన్న అన్నానంటే ఫ్రాంక్స్, బలినో 2 ఆల్మోస్ట్ సేమ్ కార్సే. కొంచెం డిజైన్ వైస్ చేంజెస్ చేశారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి ఫ్రాంక్స్ అని పట్టుకొచ్చారు. సో, ఫ్రాంక్స్ కూడా విపరీతంగా కొంటున్నారు. 19,473 యూనిట్స్ అయితే ఫ్రాంక్స్ కూడా సెల్ అయిందండి. అండ్ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది టాటా పంచ్. సో, టాటా పంచ్ 21,313 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, టాటా పంచ్ తెలిసిందే కదా! పెట్రోల్ ఉంది, సీఎన్‌జీ ఉంది, ఈవీ ఉంది. సో, ఈవీలో కూడా బాగా సెల్ అవుతుంది. ప్రస్తుతానికి పంచ్ ఈవీ అయితే 4 మంత్స్ వెయిటింగ్ కూడా ఉందని చెప్పేసి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి దొరకట్లేదు కారు. సో, పంచ్ ఈవీ డిమాండ్ అయితే అలాగుందండి. అండ్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్. స్విఫ్ట్ చాలా ఎప్పుడు కూడా 10లోనే ఉంటదండి. అది విచిత్రమైన విషయం. ఆల్మోస్ట్ స్విఫ్ట్ లాంచ్ అయ్యి 15 సంవత్సరాలు దాటేసింది. అయినా కూడా ఇప్పుడు టాప్ 10 సెల్లింగ్ పొజిషన్‌లో ఉంటుంది. స్విఫ్ట్ ఏమో 21,538 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, ఇట్స్ ఏ స్టైలిష్ కార్. లుక్స్ బావుంటాయి. మైలేజ్ బావుంటది. పికప్ బావుంటది. బట్ సేఫ్టీ రేటింగ్ లేదు. అదొక డ్రాబ్యాక్. థర్డ్ పొజిషన్‌లో మారుతి సుజుకి ఎర్టిగా 21,606 యూనిట్స్. ఇది వన్ ఆఫ్ ద గుడ్ 7 సీటర్స్ కార్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎర్టిగా సేఫ్టీ రేటింగ్ ఒకటి లేదు కానీ సేఫ్టీ రేటింగ్ వస్తే నాకు తెలిసి చాలామంది ఆహ్, ఆహ్, ప్యాసింజర్ కార్‌గా కూడా కొనుక్కునే అవకాశం ఉందండి. ఇంతవరకు టాక్సీ నడుస్తుంది గానీ ఐ థింక్ 7 సీటర్‌తో పాటు సేఫ్టీ రేటింగ్ పట్టుకొస్తే ఐ థింక్ ఇట్ విల్ బి గేమ్ చేంజర్. చూద్దాం ఏమవుద్దో. అండ్ సెకండ్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి వ్యాగనార్. వ్యాగనార్ 23,398 యూనిట్స్ అయితే సెల్ అయింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ టాక్సీ కార్స్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది కొంటున్నారు. ఈవెన్ చాలామంది దీన్ని ఒక సెకండ్ కార్‌గా గానీ, లైక్ ఎల్డర్లీ పీపుల్ వాడడానికి ఇలా చాలామంది వ్యాగనార్‌ని కొనుక్కుంటున్నారు. ఈజీగా వెళ్ళడానికి, దిగడానికి, ఈజీగా ఎక్కడానికి, దిగడానికి బావుంటది. మైలేజ్ సూపర్ ఇస్తది. సో, ఒక సిటీ ఫ్రెండ్లీ కార్ అని చెప్పుకోవచ్చు వ్యాగనార్‌ని. ఫస్ట్ పొజిషన్‌లో ఉంది మారుతి సుజుకి డిజైర్. 23,791 యూనిట్స్ అయితే సెల్ అయింది. సో, డిజైర్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా టాప్ 5 పొజిషన్‌లోనే ఉంటది. అండ్ టాప్ 1 చాలా సార్లు వస్తూ ఉంటది. సో, డిజైర్ కూడా ఒక మంచి కారు, ప్రాక్టికల్ కారు. టాక్సీ ఇమేజ్ ఎక్కువుంది. సో, టాక్సీ పర్పస్ ఎక్కువ తీసుకుంటున్నారు. మీకు టాక్సీ ఇమేజ్‌తో ప్రాబ్లమ్ లేదనుకుంటే కూడా డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. 5 స్టార్ రేటింగ్ గ్లోబల్ ఎన్‌క్యాప్, బిఎన్‌క్యాప్‌లో కూడా ఉంది డిజైర్‌కి. మైలేజ్ వస్తది. ఆహ్, పెర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉంటది. స్పేస్ ఉంది. మెయింటెనెన్స్ తక్కువ. ఇంకా అన్ని రకాలుగా బావుంది గాబట్టే ఇది సెల్ అవుతుంది డిజైర్. సో, ఓవరాల్‌గా ఇదండి టాప్ 25 కార్స్ లిస్ట్. అండ్ దీని గురించి చూసారంటే గనక మీరు
అప్‌కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక వీడియో చేశాను. అది మీరు చెక్ చేయొచ్చు. లేకపోతే నిన్నే చేసిన వీడియో ఉంది. 15,00,000 బడ్జెట్‌లో 10 ఆటోమేటిక్ కార్స్ గురించి వీడియో చేశాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు.